ఈనాటి మన వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 నుంచి 51 వరకు ఉన్న మాటలు మీరు చదువుకోండి. ఒక్క వచనం మాత్రం నేను చదువుతున్నాను. 47వ వచనం ఈ మాటలు గమనించాలి. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాటలు మనకు దీవెనకరంగా చేయును గాక. ఆమె. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన నీ పాద సన్నిధిలో మా ప్రభా ఆరాధనా దినం మరొకటి మాకు అనుగ్రహించి పాడుకొని స్తుతించడానికి, మా బ్రతుకుల్లో చేసిన మేళ్లు తలపోసుకొని నిన్ను మహిమపరచడానికి చూపిన కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానిస్తున్నాం. ప్రభువా, నీ మాటలలో ఉన్నటువంటి ఆశీర్వాదం, జీవం, సమృద్ధి, నెమ్మది, భద్రత మేము అనుభవించడానికి సహాయం చేయండి. నీ వాక్యము వెల్లడేయుట తోడనే వెలుగు కలుగెను అని పలకబడిన మాటల్లోని జీవాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్యము ఒక అత్యంత దీవెన అనుగ్రహించేటువంటి యేసునాథుడు మన జీవితాల్లో కలిగిన ఒక ప్రణాళికను తెలియజేసే సంగతి. యేసు ప్రభువారు మనకిచ్చినటువంటి ఆ స్థితి, మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి సామాన్యమైనది కాదు. లేఖనం చెప్తుంది, మనం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో యేసులోనికి రాకమునుపు మనం ఎలా ఉన్నాం? పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాం. అంతేకాదు, ఆయనకును మనకును మధ్య మన పాపాలు అడ్డుగోడలా ఉన్నాయి. మనం మొర్రపెట్టినా ఆయన సన్నిధికి చేరకుండా, మన చేతులు చాపినా ఆయన కనులకు కనబడకుండా మన పాపాలు, మన దోషాలు అడ్డుగా ఉన్నాయని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎప్పటికీ దేవునితో ఉండడానికి వీలు లేనంత శాశ్వతమైన ఎడబాటు. అయితే క్రీస్తు యేసునందు జీవమిచ్చే నియమము అని దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. అదేంటంటే, ఎందరూ తనను అంగీకరించిరో, ఎందరూ యేసయ్యా నీవే మా ప్రాణం, నీవే మా కోసం సిలువలో బలియాగమయ్యావు అని ఒప్పుకుంటారో, ఆయన రక్తమును ఆశ్రయిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించాడు. యోహాను సువార్త 1:12లో రాయబడింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? దూరస్తులుగా ఉన్న మనం, ఆయనకు వేరుగా ఉన్న మనం, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారుగా ఉన్న మనం ఇప్పుడు ఆయన పిల్లలమయ్యాం. దేవునికి స్తోత్రం. పిల్లలు అనగానే ఆస్తి అంతటికీ వారసులని జ్ఞాపకం చేసుకోవాలి. మనం పిల్లలమైతే వారసులం. ఆయన యొక్క ఆస్తి, ఆయన సమృద్ధి, ఆయన క్షేమం, ఆయన భద్రత ఏవేవి ఉన్నాయో వాటన్నిటికీ వారసులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవడానికి ఇప్పుడు మనం చిన్నోళ్ళుగా కనబడవచ్చు. ఎలాగా? ఏమి లేనోళ్ళగా కనబడవచ్చు. జ్ఞానము లేకపోవచ్చు, పెద్దగా చదువు లేకపోవచ్చు, సమృద్ధి లేకపోవచ్చు, మనుషుల మధ్య పేరు లేకపోవచ్చు, మీరు ఎవరు అంటే చెప్పుకోవడానికి కావాల్సిన గుర్తింపు లేకపోవచ్చు. చాలా కొద్ది మందికి, 100కో 10 మందికి 20 మందికి ఇలాంటి గుర్తింపులు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి 90 లేదా 80 మందికి పెద్దగా గుర్తింపు లేనివాళ్లే. కానీ మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడనే వాగ్దానం ఒకటి చూసారా? దిక్కులేని వారిని, బీదలను, పెంటకుప్పల మీద ఉన్న వారిని ఆయన పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతాడనే వాగ్దానం ఉంది చూసారా? దాని వలన లోకములో లేని గుర్తింపును పరలోకంలోను, తద్వారా తిరిగి లోకంలోను ఇవ్వడానికి దేవుడు సమర్థత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనకు కలిగినటువంటి గొప్ప ఆర్థికత ఎక్కడుంది? ఇప్పుడు నో వన్ నుంచి సమ్ వన్ కింద మారిపోయాం. నథింగ్ నుంచి సంథింగ్ కింద మారిపోయాం. అడ్రస్ లేని మనం ఇతరులకు అడ్రస్గా మార్చబడ్డాం.
ఇప్పుడు దిక్కులేనితనంతో ఉన్న మనం ఇతరులను దీవించేవారుగా మారిపోయాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లల్లా చేశాడు, వారసులు చేశాడు. ఆ తర్వాత మనల్ని ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. శిష్యుడు అంటే బోధకుడు ఎలా ఉంటాడో శిష్యుడు అలాగే ఉంటాడు. బోధకుని ఇలాగే శిష్యులు ఉంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. యేసుప్రభువు వారు చెప్పారు, ఏమన్నారు చెప్పనా? శిష్యుడు బోధకుని కంటే అధికుడుగాడు. ఏమండి? శిష్యుడు బోధకుని కంటే అధికుడుగాడు, దాసుడు యజమానుని కంటే అధికుడుగాడు. మరి ఎలా? శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఏం చేశాడు? శిష్యులుగా చేసుకుని బోధకునిలాగా, దాసులు అనుకుని చెప్పిందల్లా చేస్తే యజమానులాగా మార్చే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏమీ లేని దీనులుగా, పెంట కుప్పల మీద ఉన్నవారుగా స్థాయి నుంచి కుమారులుగా, శిష్యులుగా, దాసులుగా, చివరకు ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో కలిసి పాలించగలిగే ఆయన భార్యగా, వధువుగా, సంఘమును కన్యకగా చేసుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతవరకు బాగానే ఉంది. ఎలా ఉంది? మేము ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయాం? నేల మీద నుంచి, దిక్కులేనితనంలో నుంచి, కన్నీళ్ళలో నుంచి, కరువులో నుంచి, శ్రమలో నుంచి, రోగంలో నుంచి ఎక్కడికి వెళ్ళాం? సింహాసనముకి వెళ్ళిపోయాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ పవర్, ఆ అధికారం ఇప్పుడు మన దగ్గర ఉంది ఎంతో కొంత. కానీ ఇంకా సింహాసనం మీద కూర్చోలేదు. కూర్చున్నామా? లేదు. మరి కూర్చుంటామా? అనుమానంగా చూస్తున్నారు. కూర్చుంటాం. ఎప్పుడు కూర్చుంటాం? ఎప్పుడు కూర్చుంటాం? అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. జేజేలు పాడుచు ఎదురెలదా, జేజేలు పాడుచు ఎదురెలదా, దూతాలి వలె నింగికెగిరెలదా, దూతాలి వలె నింగికెగిరెలదా. హల్లెలూయా. ఏడి వస్తున్నాడు. రావడానికి సంబంధించిన గుర్తులు నెరవేరుతున్నాయి. ఆయన అడుగుల శబ్దం వినబడుతూ ఉంది. ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది సులమితి కనిక చెప్పినట్టుగా ప్రభు వస్తున్నారు. ఎంతకాలం? కొంతకాలం. ఇంకెంతకాలం ఈ కన్నీళ్ళు, ఇంకెంతకాలం ఎదురు చూపు, ఇంకెంతకాలం ఈ పోరాటం, ఇంకెంతకాలం ఈ నిరాశ అంటే కొంచెం కాలం. కొంతకాలం క్రైస్తవుడా ఈ కన్నీళ్ళు, అంతలో వర్షించునో ఈ పన్నీరు. ఏమవుతుంది? కన్నీళ్ళను నాట్యంగా మార్చేసే దేవుడు. చెప్పుకుంటే ఎంత బాగుందో. మరి ఆయన వచ్చు నాటికి మనం ఏం చెయ్యాలి? ఈరోజు వర్తమానం ఏంటి? అంత గొప్ప దీవులు ఇచ్చిన దేవుడు, నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్న దేవుడు, ఆయన వచ్చు నాటికి నేనేం చేయాలి అన్నది 2 చిన్న మాటలు చెప్తాను. అందుకే నేను చదివించిన మిమ్మల్ని చదువుకోమన్న ఈ వాక్యంలో 44వ వచనం ఇలా ఉంది. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకని మీరును సిద్ధముగా ఉండండి. దేవునికి స్తోత్రం. సంగమా, నువ్వు అనుకొనని గడియలో ప్రభు వస్తాడు. లేదండి నాకు తెలుసండి వచ్చే టైం అంటే ప్రభు అన్నారు. ఆ గడియ దేవదూతలకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆ గడియ మనుష్య కుమారునికి తెలీదు. ఆ గడియ తండ్రికి తప్ప ఎవ్వరికి తెలీదు. కాబట్టి మీరేం చేయాలి? ఎప్పుడొచ్చినా రెడీ అన్నట్టు సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేయాలో 2 మాటలు చెప్తాను. ఒకటి, ఆయన ద్రాక్ష తోట మనం, ఆయన ఇల్లు మనం. ఎక్కడ రాయబడింది ఈ మాట? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ, సంఘమా, ఆయన నీ మీద పెట్టుకున్నటువంటి ఆశ ఏంటో తెలుసా, మీరెవరో తెలుసా అని ఆయన మనకు దేవుని మనస్సులో ఉండే తలంపుని జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము,
మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరెవరు? దేవుని గృహము అంటే దేవుని ఇల్లు. మీరెవరు? దేవుని వ్యవసాయం. ఇందాక కుమార్తె సాక్ష్యం చెప్పింది. పిల్లల కంటే ఎక్కువ ఎవరు పోషిస్తున్నారు? పశువు. పల్లెటూళ్ళలో జనాలు చెప్పుకునే సామెతలు కొడుకుని నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టుని నమ్ముకోవడం మంచిదంట. ఎందుకు? వీడు కుదిరితే అన్నం పెడతాడు, లేకపోతే కన్నం పెడతాడు. అవునా? కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? నీడిస్తుంది, ఆకులు ఇస్తుంది, ఈనెలు ఇస్తుంది, మట్టలు ఇస్తుంది, కాయలో నీళ్ళు ఇస్తుంది, ముదిరితే అమ్ముకోవడానికి టెంకాయని ఇస్తుంది, ఒలిచేసిన డిప్పల్లోంచి పీసిస్తుంది, అందులోంచి కొట్టేసిన దుమ్ములో నుంచి లోకో దాన్ని ఏమంటారండి కోకో డస్ట్ ఇస్తుంది. అన్నీ ఒక్కటి అసలు పనికి రాకుండా పోయేదేది లేదు. అన్నీ పని చేస్తాయి. కాబట్టి కొడుకుని నమ్ముకోవడం అంటే ఏం చేయాలా? కొడుకు ముట్టుకాయ వేసి పక్కనెట్టి ఇంట్లో కొబ్బరి చెట్టు పాతండి. దేవునికి స్తోత్రం కలిగినాక అది ఎలా చూస్తున్నాడు నాక సీరియస్గా. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఇప్పుడు మనకు మన పశువుల మీద ఎంత ప్రేమ ఉంది, మనకు మన వ్యవసాయం మీద ఎంత ప్రేమ ఉంది, మనకు మన ఇంటి మీద ఎంత ప్రేమ ఉంది, అది ఆయనకు ఉండదా? దేవునికి స్తోత్రం. మనం ఆయన మంద. హల్లెలూయా. అవునా? పాట పాడుకుంటాం అప్పుడప్పుడు. చిన్న గొర్రె పిల్లని నేను యేసయ్యా, మెల్లగా నడుపు యేసయ్యా అని నడపడానికి ఇటు ఎంతసేపు ఉన్నాం? ఈ గొర్రె పిల్లల్లో ఎంతసేపు తినేసి ఒళ్ళో కూర్చొని ఇల్లంతా చెత్త చేసాడు ఎందుకన్నా? అదేం చేయాలి? పెరిగి పెద్దదై పిల్లలు పెట్టి మంద పెంచి యజమానునికి ఉపయోగపడాలి. నేను దేవుని వ్యవసాయం ఏం చేయాలి? సంవత్సరం అంతా కష్టపడి చేసినటువంటి శ్రమకు ప్రతిఫలముగా ఒకరోజు ఇంటి నిండా సిరులు చూసి పురులు కట్టిన ధాన్యము చూసి యజమాను మురిసిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మనం ఆయన ఇల్లుని చూసి ఏం చేస్తాం? కష్టపడి కట్టుకొని ఇటుక పేర్చి కట్టుకొని రూపాయి పోగేసి కట్టుకొని చిన్నదో పెద్దదో మన స్తోమత చొప్పున అది జాండో మూరడో ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లోకి వచ్చి అమ్మయ్య ఇంకెవ్వడో ఒక మాట్లాడను అండవు. ఉంటే తింటాను, లేదా ఈ గూట్లో కూడా అలాగే పడుకుంటాను తప్ప ఎవరికి నేను తీసుకోననేటువంటి ఒక ధీమా భరోసా వస్తుంది. చూసారా? నీ ఇల్లు నీకు అంత సంతోషం ఇస్తే, నీ మంద నీకు అంత సంతోషం ఇస్తే, నీ వ్యవసాయం నీకు అంత సంతోషం ఇస్తే మరి నువ్వెవరు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని మంద కదా, దేవుని తోట కదా, దేవుని ఇల్లు కదా. నువ్వు నీ ఇంటిని కూర్చి మురిసిపోయినట్టు, నువ్వు నీ మందను కూర్చి మురిసిపోయినట్టు, నువ్వు నీ తోటను కూర్చి మరిసిపోయినట్టు ఆయన మరి నిన్ను కూర్చి మురిసిపోవద్దా? అలా మురిసిపోతేనే నువ్వు సిద్ధంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలిగిన. సిద్ధంగా ఉన్నావంటే ఏంటి? మీరు చెప్పండి. రెడీ అండి, గుడికి వచ్చేసానండి. ఎవడకు కావాలి గుడికి వచ్చేస్తే? నువ్వు గుడికి వచ్చేస్తే ఎలా కావాలా? గుడి చుట్టూ తిరిగితే ఎవడకు కావాలి? ఆయన నిన్ను చూసి ఏం చేయాలి? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని యేసయ్యను గూర్చి పరలోకపు తండ్రి పలికినట్టుగా నిన్ను గూర్చి కూడా చెప్పాలి. నా బిడ్డలకు వారిని చూడగానే నాకు సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు చూడండి, అల్లరి పనులు చేసే పిల్లలు వచ్చి అమ్మా అని పిలిస్తే అమ్మ అనగానే కడుపు నిండిపోతుంది అంటారు. చూసారా? నిండిపోతుందా మండిపోతుంది అక్కడ. ఆడ అల్లరి చూసి చాలా చిరాగ్గా ఉంది. ఆడికి అవసరం వచ్చేవాడు అమ్మా అనగానే పొంగిపోతున్నాడు. అమ్మ ప్రేమ ఉంటుంది కానీ అప్పటికి ఆడి విషయం తెలియాలి కదా. రే నువ్వు చేసేది నాకు నచ్చలేదురా అని చెప్పడానికి ఒక మాట విరుపు కనిపిస్తూ ఉంటుంది. యేసయ్యా అనగానే, ప్రభువా అని పిలవగానే, రే నేనున్నాను రా నాయన, నువ్వు చింతపడకు, దిగులు పడకని చెప్పాలి తప్ప ప్రభువా నన్ను పిలిచేవారు పరలోక రాజ్యంలోకి రారు అని చెప్పకూడదు. దేవుని స్తోత్రం. ఎవరున్నారయ్యా, నాకు ఎవరున్నారయ్యా నీ మనసు అంగలారుస్తున్నప్పుడు నీకు ఒక స్వరం వినిపించాలి. ఇదిగో నేను సదాకాలము నీకు తోడుగా ఉన్నాను. అది సిద్ధపడిన వాడికి ఏమర్థం అవుతుంది? దేవుని స్తోత్రం కలిగినగా. అప్పుడప్పుడు అంటారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ చచ్చిపోయే వాళ్ళకి చచ్చిపోవడానికి కొన్ని క్షణాల ముందు అన్నీ కనబడతాయంట. ఏం కనబడతాయి? చేసిన తప్పులు కనబడతాయి, పొరపాట్లు కనబడతాయి, ఎవరికైనా అన్యాయం చేస్తే అది అర్థమవుతూ ఉంటుంది. చచ్చిపోతానని చెప్పడాలు ముందుగా ఆ నరకపు దూతలో పరలోకపు దూతలో కనబడతారంట. కొంతమంది ముసలోళ్ళు కలవరించడం విన్నాను నేను. అదిగో వచ్చేస్తున్నారు, నల్లగా ఉన్నారు, తీసుకుపోతున్నారని. కొంతమంది చెప్పడం విన్నాను, అదిగో రథాలు వస్తున్నాయి,
అందమైన పూలదండలు పట్టుకొస్తున్నారు అని చెప్పడం విన్నాను. మరణించేవాడు అంటే చనిపోయే ముందు ఏం కనబడుతుంది? ఇవాళ పూట సావు మాటలు ఎందుకండి, ఎండోటి గట్టిగా కాసేస్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. సావు ముందైనా నీ సంగతులు నీకు అర్థం అవుతాయి. గమనిస్తే ఇప్పుడు నీ సిద్ధపాటు ఎప్పుడు అర్థం అవ్వాలి? వాళ్ళకు చావు ముందు వినబడినట్టే నీకు ప్రభు యొక్క స్వరము ఎప్పుడూ వినబడాలి. దేవుని స్తోత్రం. వినబడితేనే నువ్వు సిద్ధంగా ఉన్నట్టు. 2 పనులు చేయాలని చెప్తున్నాను. అందుకు మొదటిది, నువ్వు ఆయన తోట అనుకో. ఏం చేయాలి చెప్పనా? నీ తోట జాగ్రత్తగా ఫలభరితంగా మారాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ తోట నువ్వే, తోట కాసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ జీవితం, నీ వ్యక్తిత్వం, నీ మాట, నీ చూపు, నీ అలవాట్లు, నీ ప్రవర్తన, నీ కుటుంబం ఒక తోట. ఎవరు కాయాలి? దీన్ని నువ్వే కాసుకోవాలి. నీ తోట నువ్వే కాసుకోవాలి. చిన్న జీవితాన్ని దేవుడు నీకు ఇస్తే నీ జీవితాన్ని నువ్వే భద్రంగా దేవుని దగ్గర పెట్టుకోవాలి. దేవునికి బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలను జాగ్రత్తగా దేవుని కోసం పెంచాలి. నీకు చిన్న ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో దేవుని నామాన్ని మహిమపరిచే పనులే జరగాలి. నీకు చక్కని కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబంలో దేవుని నామాన్ని మహిమపరిచే బంధాలే ఉండాలి. అల్లర్లు, అక్కసులు, ఈర్ష్యలు, ద్వేషాలు, కుట్రలు, మాట పీల్చుకొని హృదయాలు గాయం చేసుకునే పరిస్థితులు నీ ఇంట్లో ఉంటున్నాయంటే నీ తోటను ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ ఇంట్లో నలుగురు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతున్నా. తప్పు ఎవరిదైనా కానీ నన్ను నువ్వే సరిచేయాలి. ఎందుకంటే తోట ఎవరు కాయాలా? ఇంట్లో 10 మంది ఉంటారు. 10 మందిలో ఒక్కలే ఎక్కడ మురుకున్నా తుడుస్తూ ఉంటారు. మీకు తెలుసా? అందరూ పాడు చేస్తూ ఉంటే ఒక తుడుచుకుంటూ వస్తారు. అందరూ ఫ్యాన్లు వేసేసి లైట్లు వేసిపోతూ ఉంటే ఒకళ్ళు ఆరుపుకుంటూ వస్తూ ఉంటారు. ఎవరు? బిల్లు ఎవడు కడతాడు? దేవుని స్తోత్రం కలిగినాక. వాళ్ళు ఫ్యాన్ వేసిపోతారు, లైట్ వేసిపోతారు. వాళ్ళకేం తెలియదు బిల్లు ఎంత వస్తుందో, ఎంత కట్టాలో. బిల్లు కట్టేవాడు నిద్రొట్టదు. అదేం చేస్తారు? వెనకాలేసి ఆపుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంట్లో శుభ్రంగా కిచెన్ అంతా పాడు చేస్తారు కొంతమంది. ఎవరో ఒకరే బాధ్యతగా అవన్నీ సర్దుకుంటూ ఉంటారు. అందరూ చెయ్యరు, చేయాలని కోరుకున్నా చేయరు. ఇప్పుడు బాధ్యత ఎవరు కొందరు ఇంట్లో? నీ ఇంటి వారి ఆత్మలు కూర్చి గుణవతి అయిన స్త్రీ ఉంది. ఆమె తన ఇంటి వారి కోసం రక్తవర్ణ వస్త్రాలు సిద్ధపరిచింది. ఆమె ఇంటి వారికి చలి తగలదు. భర్త గవని యొద్ద పెద్దలతో కూర్చుంటాడు. అక్కడ కొనియాడబడతాడు. పనికత్తులకు భత్యం ఏర్పరుస్తుంది. పనికత్తులకు పని సిద్ధపరుస్తుంది. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఇంటికెళ్ళి మీరు చదవండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా. 19 లక్షణాలు ఉన్నాయి గుణవతి అయిన స్త్రీకి. నీ తోట నువ్వే కాపలగా కాసుకోవాలి. కాయకపోతే వద్దులే ఏదోటి అని అనుకుంటే, సొలొమోను చెప్పింది సంఘం 1వ అధ్యాయం పరమగీత గ్రంథము 1వ అధ్యాయంలో, ఒకవేళ నీ తోట నువ్వు కాయకపోతే ఆయన వచ్చినాటికి మెలకువగా ఉండగలిగేలా నీ జీవితాన్ని దిద్దుకోకపోతే ఏం జరిగిందో చూడండి ప్రియులారా. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకండి. ఎందుకు నల్లగా అయిందంటుంది? ఎండ తగిలేసింది. ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే ఏమవుతాం? నల్లగా అవుతాం. ఏది తెల్లగొన్నట్టు. ఏమంటే మనం తెల్లగున్నాం కనుక అయినా నల్లగా అవుతాం. నల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అవుతారు, సామంచాయిగా ఉన్న వాళ్ళు నల్లగా అవుతారు. ఎండ తగిలితే మొత్తానికి ఎండ మంచిది కాదు, ట్యానింగ్, రంగు మారిపోద్ది. ఆవిడకి ఇంకా బాగా తగిలేసింది. నల్లగా అయిపోతే అందరూ నల్లంది అంటున్నారు. అప్పుడు అంటుంది, నేను నల్లని దాన్ని చిన్న చూపులు చూడకండి, నాకు ఎండ తగిలింది. ఎండ ఎందుకు తగిలిందమ్మా అంటే, మా అన్నలు నా మీద కోపించి ద్రాక్ష తోట కావలకెత్తిగా ఉంచారు. అయితే అది కథ, సొంత తోట కాయలేదని మేడం గారు. ఆవిడ తోట ఆవిడ వదిలేసింది. తోట కాయకుండా ఇష్టానుసారంగా తిరిగింది. పాపం అన్నలో కోపం వచ్చింది. ఇలాగది తెగులు తీరాలంటే పోయి తోటలన్నీ కాపలా కాయమన్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేసింది? తోటల కాపలా కాస్తుంది, ఎండ తగిలేసింది. మీకేమర్థమైంది? మన తోట మనం కాయకపోతే కాయించే పరిస్థితులు వస్తాయి. దేవుని స్తోత్రం కదా. ముందుగానే బిడ్డల కోసం ప్రార్థన చేయకపోతే ఆ తర్వాత బిడ్డల కోసం గుండెలు బద్దలు కొట్టుకుని ఏడవలసిన పరిస్థితులు వస్తాయి. ముందుగానే మా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దవా ప్రభువా అని ప్రార్థన చేయకపోతే ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోయి నిద్రపట్టిన రాత్రులు వస్తాయి. ప్రభువా నా ఆరోగ్యం నీ చేతుల్లో పెడతానని ముందే ప్రార్థన చేసుకోకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితులు వస్తాయి.
నేను వివరంగా చెప్పక్కర్లేదు. నువ్వేది నీ తోట అనుకుంటున్నావు, నీ భార్య, నీ బిడ్డల, నీ కుటుంబమా, నీ భర్త, నీ వ్యవసాయమా, నీ వ్యాపారమా, నీ ఉద్యోగమా, నీ ఆర్థిక పరిస్థితులా, నీ ఆరోగ్యమా, నీ కుటుంబ సంబంధాలా, నీకెంత జ్ఞానం ఉండి ఆలోచిస్తావో అవన్నీ లిస్ట్ చేసుకుంటే అవన్నీ తోట కిందకే వస్తాయి. దేవుని స్తోత్రం. వీటన్నిటితో పాటు దేవునితో నీకున్న బంధం, దేవునితో నీకున్న సహవాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మొక్క పాతే ఏం చేస్తాం? సమయానుకూలంగా నీళ్లు పెడతాం, కంచి వేస్తాం, ఎరువు వేస్తాం, చీడపీడలు నివారించడం కోసం దానికి మందు వేస్తాం. నీ జీవితం కూడా అంతే, భక్తి కూడా అంతే. ఏదో కుదిరినప్పుడల్లా భక్తి చేద్దాం అనుకుంటే తోట ఏమైపోతుంది? అప్పుడు భక్తి చేసే పరిస్థితులు వస్తాయి. తప్పక భక్తి చేసే పరిస్థితులు దేవుడు తీసుకొస్తాయి. కాబట్టి ఈరోజు చాలామందికి ఎండ తగిలేసింది. ఎండ దేనికి సాదృశ్యం తెలుసా? కష్టానికి, శ్రమకి. శ్రమ చేత కృంగి నేను పడసిద్ధమైతిని అన్నాడు భక్తుడు. అర్థమవుతుందా? నా సొంత దోషముల కోసం నేను గాయపడ్డాను అంటాడు. నా గాయాలు మూర్ఖత కలిగిన నా గాయాలు దుర్వాసనతో స్రవిస్తున్నాయి, కారుతున్నాయి అంటాడు దావీదు భక్తుడైతే. ఏది మిస్ అవ్వండి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వేం చేస్తావో దానికి రెట్టింపు తీసేసుకుంటావు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. ఇది మొదటిది. ఎవరు సొంత తోటను వాళ్ళే కాసుకోవాలి. ఎవరు పళ్ళు వాళ్ళే దొంగకోవాలి కదా, ఎవరు ఒళ్ళు వాళ్ళే శుభ్రం చేసుకుంటారు కదా. లేకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఆఫ్రికాలో ఒక తెగ ఉంది, నేను ఎక్కడో చదివాను నేను. వాళ్ళు జీవితంలో ఒకసారి స్నానం చేస్తారంట. అలా స్నానం చేయడానికి నీళ్లు దొరకవు పాపం. అందుకని ఎర్ర మట్టి వెన్న కలిపి క్రీములా చేసుకుని ఒంటి నిండా పూసుకొని ఆ చర్మాన్ని కాపాడుకుంటారు వాళ్ళు. అంత బాధ లేదు కదా మనకి. బోల్డ్ నీళ్లు, బకెట్లు కుమ్మరించవచ్చు, దిమ్మరించవచ్చు. అయినా వాడు స్నానం చేయలేదంటే ఆడికంటే సుడిగాడు ఎవడుంటాడు? మురుకోడు కదా. కాబట్టి శరీర శుభ్రత ఎంత ప్రాముఖ్యమో బ్రతుకును కూడా శుద్ధి చేసుకోవడం అంతే ప్రాముఖ్యం. అలవాట్లు, ఆలోచనలు, సహవాసాలు, స్నేహాలు, ప్రయారిటీస్ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎవరి భక్తిని వాళ్ళే చేయాలి. నీ దేవునితో నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. నీ దేవుని వాక్యాన్ని గుండెల నిండా చేర్చుకోవాలి. దేవునితో ప్రతిరోజు కొంత సమయాన్ని గడపాలి. ఇవన్నీ సొంత తోట కాసుకోవడమే. నీతో పాటు నీ భార్య, భర్త, నీ బిడ్డలు, నీ ఇంటివారు, నీ పొరుగువారు, వీరితో కూడా దేవుని స్తోత్రం కూడా. హల్లెలూయా. ఇది సొంత తోట కాయలేదనుకోండి, ఏం చేస్తాం? తొందరపడి చేసిన పొరపాట్లకి నిదానంగా ఏడవాల్సి వస్తుందని సామెత ఉంది. ఎంతమందికి అర్థమైంది? తొందరతో చేసిన పొరపాట్లకి తొందరపడి ఈడ్చేయం. ఎలాగా? తలుసుకొని ఎక్కిపడి ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం, గుర్తొచ్చినప్పుడు కొంచెం ఏడుస్తూనే ఉంటాం. అవసరం అది మనకి. కనుక దేవుని సన్నిధిలో నేనేం జ్ఞాపకం చేస్తానంటే, మొట్టమొదట మెలకువ కలిగి సిద్ధంగా ఉండమంటే నీ బ్రతుకును నువ్వు కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితమును సరిగా చూచుకో, యేసు ప్రభు పాలనలో సాగు ముందుకు. విశ్వాస జీవితమును సరిగా చూచుకో, యేసు ప్రభు పాలనలో సాగు ముందుకు. దైవజనుడు యోబన్నయ్య రాసిన పాట. విశ్వాస జీవితాన్ని సరిగ్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఏదేనులో ఆదాము హవ్వలు దైవ పాలనలో ఉండిరి. ఏదేనులో ఆదాము హవ్వలు దైవ పాలనలో ఉండిరి. మాట తప్పిరి ప్రభుని బాట తప్పిరి. ప్రభుని బాట తప్పిరి. అంతలోనే కూలిపోయిరి. విశ్వాస జీవితమును సరిగా చూచుకో, యేసు ప్రభు పాలనలో సాగు ముందుకు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట తప్పితే చాలు. తినొద్దు అన్నదాన్ని తింటే చాలు. ఆజ్ఞ తప్పితే చాలు. నువ్విచ్చిన మాట తప్పితే చాలు. నీ తోట ఏమైపోతుంది? కారు ద్రాక్షలు కాయడం మొదలవుతుంది. తోట ఎండిపోద్ది. కంచె తెగ్గొట్టబడుతుంది. ఆ శ్రమానుభవాలు, ఎండలు తగిలేస్తాయి. మొదటి మాట. రెండో మాట, నువ్వు తోట కాచుకుంటున్నావు, వెరీ గుడ్, నువ్వు బాగున్నావు. అమ్మయ్య, దేవుడు దయచేత నేను ప్రార్థన చేసుకుంటున్నాను, భక్తిగా ఉన్నాను, పొదువు లేకుండా ఉన్నాను,
చిన్న చిన్న పొరపాట్లు ఉండే దిద్దుకున్నానంటే వెళ్ళండి గుడ్, అక్కడితో అయిపోదు. నువ్వు తర్వాత ఏం చేయాలి? సిమోను, నీ మనసు తిరిగిన తర్వాత నీ తోటి వారిని బలపరచు అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంట్లో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే పెద్ద పిల్లలు ఏం చేయాలి? చిన్న పిల్లల విషయం బాధ్యత. ఇది ఇల్లు కదా, కామన్ కదా. లేకపోతే అమ్మ ఏం చేస్తుంది? ఆ ఆడపిల్ల ఎదుగొచ్చినా కూడా ఇంట్లో పిల్లలు పట్టించుకోకుండా అది ఇంకా ఆడుతూ ఉందనుకోండి, అప్పుడప్పుడు 2 మొట్టికాయలు వేసి ఎంతకాలం చెప్పాలి నీకు? ఒక్కరిదాన్ని ఎక్కడ కష్టపడినాయి? ఆ పిల్లలన్నా చూడాలి కదా, నువ్వు అని ఏం చేస్తుంది? మనందరికీ తెలిసినవే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు బాధ్యత తీసుకుని చేయగలిగితే దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మీ ముందు పాస్తం ఫోన్ చేసి చెప్పేస్తుంది, డాడీ నా కూతురు తడిగుడ్డ పెట్టేస్తుంది. ఏం పెట్టేస్తుందంటే, నా కూతురు బట్టలు ఉతికేస్తుంది, నా కూతురు గిన్నెలతో వేస్తుందంటే, అది పోయిందమ్మా, దానికి కాళ్ళు చేతులు నొప్పెడతాయి, చిన్న దాంతో అన్ని పనులు చేయించు. 6 సంవత్సరాలు వచ్చాయి. అది ఏకంగా అమ్మా నువ్వు ఊరుకో, నువ్వు పడుకో. వాళ్ళ అమ్మకి తలపోటు వచ్చి లేచిపోతావు అంటే, నీ జ్ఞానం లేదా? తలపోటుతో లేచిపోతావా? నేను ఉన్నాను కదా, నువ్వు పడుకో అని పడుకోబెట్టి తలుగుడేటేస్తుందండి ఏకంగా. వినడానికి ఎంత బాగుందో కదా. చిన్నపిల్లలు బాధ్యత తీసుకుంటే పెద్దవాళ్ళు మురిసిపోతారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మన జీవితాల పట్ల మన ఇళ్ళల్లో పిల్లలు మన కష్టం అర్థం చేసుకుంటే అమ్మనాళ్ళు ఎంత మురిసిపోతారో. ఇప్పుడు మనం కూడా తోట కాసుకున్నాం, బాగానే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మత్తయి సువార్తలో చదువుకున్న మాట దగ్గరికి రండి. ఆయన ఏమన్నాడు తెలుసా? యజమానుడు 45వ వచనం, తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడే. ఎవరు? దేవునికి స్తోత్రం. ఎలా మారిపోవాలి మనం? నమ్మకమైన వారంగా మారిపోవాలా, బుద్ధి గలవారిగా మారిపోవాలా. ఎందుకు? తగిన వేళ ఇంటి వారికి అన్నం పెట్టడానికి. దేవునికి స్తోత్రం కలిగిన. ఎప్పుడు పెట్టాలన్నం? ఎప్పుడు పెట్టాలన్నం? అన్నం తిన్నారా అని అడుగుతాను నేను. ఎప్పుడు 2:30కి తింటారండి అంటే నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే, అన్నం ఎప్పుడు తినాలి? మధ్యాహ్నం 1 గంట 1:30 లోపు, 12:30 నుంచి 1 గంట లోపు తినేయాలి. మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలు తిని, రాత్రులు 11 గంటలు తిని ఆరోగ్యాలు ఏమవుతాయి తెలుసా? నెమ్మదిగా పాడైపోతాయి. మనకు తెలియదు, వెనక తిరుగుతారు, మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది. అంటే మనకి ఏం తక్కువ వచ్చింది? ఇప్పుడు బుద్ధి తక్కువ వచ్చింది, జ్ఞానం తక్కువ వచ్చింది. నేను సేవలో 25-26 సంవత్సరాలు పోరాటం, ఈ 10 ఏళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. నిన్నటితో నాకు 35 సంవత్సరాలు పూర్తయింది సేవలోకి వచ్చి, ఏప్రిల్ 10వ తారీఖు. 25 సంవత్సరాలు ఉరుకులు పరుగులు. ఎప్పుడు తిన్నామో, ఎక్కడ తిన్నామో, ఎక్కడ నిద్రపోయామో తెలీదు. పైనీర్ వర్క్, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడాలి, సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాలి. 4 మనుషులు ముందు కూర్చొని దేవుని మాటలు వినడం కోసం ఎంత తపన పడాలి అంత తపన పడాలి. పబ్లిసిటీ లేదు, పేరు ఊరు లేదు, ప్రోత్సహించేవారు లేరు, అన్నం పెట్టిన వాళ్ళు లేరు. 25 సంవత్సరాల పోరాటంలో ఒకరోజు ఇదిగో నా సంఘం ఒకటి ఉంది, నాకు ప్రార్థించడానికి బిడ్డలు ఉన్నారు, నేను ఫలానా ఊరిలో సేవ చేస్తానని చెప్పడానికి 25 ఏళ్ళు పట్టింది. ఈ 25 ఏళ్ళ తర్వాత వెనక తిరిగి చూస్తే నిద్రలేని రాత్రులు, తిండి లేని రాత్రులు, దేవుని సహాయం కోసం గంటలు ప్రార్థన చేస్తూ ఉపవాసాలను దినాలు వెనక్కి తిరిగితే ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాం. కానీ శరీరం ఏమైపోయింది? శరీరం 50-60 సంవత్సరాలకి 80 సంవత్సరాల వయసు వచ్చినట్టు మారిపోయింది. శరీర అవయవాలన్నీ పట్టు తప్పిపోయాయి, అవి పనిచేసే తీరు మారిపోయింది. 80 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసులో శరీరంలో ఏం మార్పులు వస్తాయో ఆ 50 ఏళ్ళకి వచ్చేయడం మొదలెట్టాయి. అరిగిపోయిందన్నమాట శరీరం. నో వర్రీస్, ప్రభు నిమిత్తమే కదా. ఎంతో కొంత పని చేసి ఎప్పుడో ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ ఆలోచన ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సేఫ్ జోన్లో ఆడుకునే ఆట కాదు సేవ. చాలామంది సేవకులు అంటారు ఆరోగ్యం చూసుకోవాలి కదా బ్రదర్, ఆరోగ్యం చూసుకోవాలి బ్రదర్ అంటే మనం ఏం చేయలేము. మిషనరీలు 3 ఏళ్లే బ్రతికారు కొంతమంది, 4 ఏళ్లే బ్రతికారు కొంతమంది. యవన కాలంలో ప్రార్థన చేస్తూ రక్తం కక్కుని చచ్చిపోయారు కొంతమంది. శ్రమానుభవాలు గుండా వారు సేవలోనికి వచ్చి పని చేస్తుండగా ఒకరి తర్వాత పిల్లలు చచ్చిపోతా ఉంటే పాతి పెట్టడానికి కూడా ఎవరో రాకపోతే పిల్లల భుజం మీద వేసుకొని వెళ్ళి వాళ్ళు గొయ్యలు వాళ్ళైతే పిల్లల పాతి పెట్టుకొని ప్రభువా నీ కోసం ఒక మొక్క నాటాను, ప్రభువా నీ కోసం 2వ మొక్క నాటాను, ప్రభువా నీ కోసం 3వ మొక్క నాటానని ప్రార్థన చేసుకుని పిల్లల శవాలను పాతి పెట్టి వచ్చి అక్కడే పరిచయం చేసిన సేవకులు ఎందరో చరిత్రలో ఉన్నారు. దేవునికి స్తోత్రంగా ఉన్నాయి.
మనకు అంత బాధలు లేవు. టైంకి అన్నం దొరకలేదు, టైంకి నిద్ర దొరకలేదు, టైంకి పలకరించేవాళ్ళు లేడు, ఉన్నావా తిన్నావా అని అనేవాళ్ళు లేడు, అంతే. అంతకుమించి ఏం జరగల. కానీ ఎలాగోలాగా కొంతమంది సువార్త విన్నారు, కొంతమంది బ్రతుకులు మార్చుకున్నారు, కొంతమంది ప్రభువులో గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మనకేం కావాలి? బుద్ధి కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. తగిన వేళ అన్నము పెట్టుటకు ఇప్పుడు ఇంత ప్రయాసతో వచ్చినటువంటి సంఘాన్ని ఆయన ఏం ఆశపడుతున్నాడు? వచ్చిన వ్యక్తులు, మారిన వ్యక్తులు, ముందుగా వచ్చిన వారు వెనక వచ్చు వారికి అన్నం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగినాయి. పరలోకానికి ప్రభు యొక్క పిలుపుని సిద్ధపడ్డా అనుకున్న అర్హతల్లో రెండోది, నువ్వు ముందు వచ్చావు. ఎంత సీనియారిటీ ఉంది నీకు? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 25 ఏళ్ళ? ఆ సీనియారిటీతో నువ్వేం చేయాలి? వెనక వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. నువ్వే గబుక్కుని తినేసి పారిపోకూడదు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తున్నాం? సంఘాలు ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా బాధ్యతలు తీసుకునేవాళ్ళు లేరు. పొగడాల, నువ్వు సూపరో, నువ్వు డోపరో, నువ్వు హీరో అంటే అప్పుడు కాసేపు ఉంటారు. పని కనబడితే బాధ్యత తీసుకునేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, అప్పగించుకునేవాళ్ళు, ఇది నేనే చేస్తాను అనుకునేవాళ్ళు, నేనే చేయాలనుకునేవాళ్ళు, నేను తప్ప ఇంకెవరూ చేయకూడదు అనుకునేవాళ్ళు. ఈ నీవు వచ్చినప్పుడు మీరేమైపోతారో తెలుసా? ఇందాక చదివించాను ఒక్క మాటే. ఇలాగూ చేసిన వారికి ఏమవుతుందంటే, ఆయన తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. 47వ వచనం, మత్తయి సువార్త 24వ వచనం. ఎక్కడ ఉంచుతాడు? ఎంత ఆయనకి ఆస్తి? ఎంత ఉంది ఆయనకి ఆస్తి? ఎవడన్నా లెక్క కట్టగలడా దేవునికి ఎంత ఆస్తుందో? ఏమండి, నీకెంత ఉందేంటి? మాట్లాడరే. ఎవరి దగ్గర 20 తులాల బంగారం ఉంది? ఒకళ్ళు నవ్వట్లేదు. మీరు ఎవరి దగ్గర 20 తులాలు లేదా? ఎవరి అకౌంట్లో బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి? కోట్లు లేవా? కొన్ని 50 లక్షలు, 25 లక్షలు లేవా? అప్పు లేకుండా ఎంతమంది ఉన్నారు? ఒకడు చేయట్లేదంటే అందరికీ అప్పులు ఉన్నాయి. మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? అప్పులో వాళ్ళం. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన ఆస్తివాడు. ఆయన ఎంత ఆస్తుంది తెలుసా? ఆకాశం అయింది, భూమి అయింది, బంగారం అయింది, వెండి అయింది, లోకం అయింది, పశువులు పక్షులు ఆయనవి, జీవరాశులు ఆయనవి, ప్రకృతి ఆయనకి లోబడుతుంది, ధన సంపదలు, సమృద్ధి, ఆయుష్కాలం అన్నీ ఆయనవి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంచుతాడు నేను తీసుకెళ్ళి? ఆయన యావదాస్తి మీద ఉంచుతాడు. హల్లెలూయా. యావదాస్తి మీద ఉండడానికి ఏం చేయాలా? జస్ట్ వెనకాల వచ్చడానికి అన్నం పెడితే చాలు. ఆమేన్. ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టమంటే అయ్యగారు మళ్ళీ భోజనాలు ఎట్టండి సరిపెడతాం. ఆ అన్నం కాదు. దేవుని స్తోత్రం. ఈ అన్నం ఎలాగోలా పెడతారు, క్యాటరింగ్లో ఇచ్చినా పెడతారు, వండుకున్నా పెడతారు, ముక్తాను ములుగుతాను ఎలాగోలా పెడతారు. ఈ అన్నం కాదు. అన్నం పెట్టడం అంటే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉందో వెనక వచ్చి వారి జీవితం కూడా అంతే దీవెనకరంగా ఉండడం కోసం వారికి నువ్వు మాదిరై, వారికి నువ్వు మార్గదర్శకత్వం వహించాలి. యూ హ్యావ్ టు గైడ్ దెమ్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ గాస్పల్. దేవుని యొక్క సువార్త ఆశీర్వాదంలో, సువార్త వల్ల వచ్చే ఆశీర్వాదం కాదు, సువార్త ఆశీర్వాదం. వాక్యము చెబుతున్న సిరులు ఏవైతే ఉన్నాయో దానిలో ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా దేవుని వాక్యాన్ని చదవాలో, ఇంట్లో జాగ్రత్త ఎలా ఉండాలో, మాట ఎలా జాగ్రత్తగా ఉండాలో, మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలో, సంఘంతో ఏం చేయాలో, చిన్న చిన్న మాటలు నీకు తెలిసి నెమ్మదిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. మనకు మంచి ఆశ ఉంటుంది. వచ్చాడు ఒకసారి మొత్తం చెప్పేద్దాం. ఏం చెప్తాం? వచ్చాడు ఒకసారి మొత్తం చెప్పేద్దాం. అది ఎలా అర్థమవుతుంది? పిల్లోని స్కూల్లో వేయగానే మొదటి రోజు వెళ్ళగానే సాయంకాలాన్ని మొత్తం అంతా చెప్పేస్తుందా మేడము? ఏం చెప్తుంది? 2 అక్షరాలు. ఎన్ని? 2 ఏంటది? ఏ బి లేదా ఆ. జ్ఞానవంతుడైతే వారం రోజులు నేర్చుకుంటాడు, నాలుగోడైతే నిలబట్టవచ్చు, కొంతమంది సంవత్సరం అయినా రాదు. ఇప్పుడు దేవుడి దేవాల మన ఇళ్లలో, మన బళ్ళుల్లో చదువుకున్న పిల్లలు 10th క్లాస్కి వచ్చినా తెలుగు రాలేదు, 10th క్లాస్కి వచ్చినా వాళ్ళు వరుసగా రాయడం రాలేదు, 10th క్లాస్కి వచ్చినా కూడబలుకొని చదవడం రాలేదు. ఆలకాల మేస్టర్ గారికి వందనాలు. ఏమండి, నువ్వు నెమ్మదిగా నేర్పు. నేను పిల్లలకి ఎప్పుడూ చెప్తా ఉంటాను, రోజు ఒక మాట నేర్చుకోండి. ఇంగ్లీష్ మాట రోజు ఒక్క మాటే, 1 word per day. సంవత్సరానికి 365 మాటలు వస్తాయి. 3 సంవత్సరాలు కష్టపడితే 1000 మాటలు వస్తాయి. 1000 ఇంగ్లీష్ మాటలు, దాని అర్థాలు, దాని స్పెల్లింగ్లు నేర్చుకుంటే మీరు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగే జ్ఞానం వచ్చేస్తుంది. అబ్బే రాదు, బస్సు కమింగ్ రా,
అమ్మ గోయింగ్ రా, డోర్ క్లోజింగ్ రా, ఇదే మన ఇంగ్లీష్. ఏమండి, ఇంత మంచి ఇంగ్లీష్తో మన పిల్లలు కాంపిటీషన్ రాసేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఉద్యోగాల కోసం పరీక్షలు, ఏబీసీలు 4 తెలుసు వీళ్ళకి. ఆ ఏ ఎక్కడుందో బి ఎక్కడుందో పెట్టలో వచ్చి తప్ప ఆ వెనకాల రాసింది కూడా ఏమీ తెలియదు. ఎలా రాసేవారా, అన్ని సీలు పెట్టేశానమ్మా. పాస్టర్ గారు చెప్పారు, అన్ని సీలు పెట్టినా 20 మార్కులు వస్తాయంట. దేవుని స్తోత్రం కలిగింది కాదు. రోజు ఒక మాట నేర్చుకోండి. మరి సంఘంలో వచ్చిన వాళ్ళు రోజు ఒక్క వాక్యం నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. పెద్ద వాక్యం అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడకుండా చెప్పండి, ఏం వాక్యాలు ఉన్నాయో. ఎన్ని ఏళ్ళు బట్టి పెట్టాను. అప్పగుడ్లు వేసుకొని వచ్చేసి డ్రింకులు ఎవరు తెస్తారు, కేకులు ఎవరు తెస్తారు, తెచ్చినవి అందరికీ సరిపోతాయా, మనకి ఇస్తారా ఇవ్వరా? ఎంతసేపుకి డ్రింకుల మీద కేకుల మీద ఉంటే మీకు అక్షరాలు ఏమవుతాయి? దేవుని స్తోత్రం కలిగిన గురువు గారింట్లో చదువుకోవడానికి పెట్టాడంట పిల్లోడిని. ఆ 4 ఏళ్ళు చదువుకున్నాడు. ఒకరోజు అమ్మగారు అన్నం పెడుతున్నారు, అన్నంలో నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేస్తారు కదా, పప్పు నెయ్యి వేస్తున్నప్పుడు తిని అమ్మగారు మర్చిపోయినట్టున్నారండి, నెయ్యికి బదులు మీరు నూనె వేసేసారు అన్నాడు. అవునా బాబు, నూనె వేసానో చూసుకోలేదమ్మా, 2 పక్క పక్కన ఉన్నాయనుకొని పట్టుకొచ్చి నెయ్యి వేసింది. సాయంకాలం నాన్న కబురెట్టారు, రండి మీ అబ్బాయికి చదువు అప్పు తీసుకుపోండి అని. వాడేం పొరపాటు చేశాడు? అయ్యా ఏం చేశాడండి? అల్లరా అబద్ధాలు? అబ్బా ఏమి లేవండి. ఆడి చదువు మీద కంటే తిండి మీద ధ్యాస ఎక్కువైంది. ఆడు వచ్చిన దగ్గర నుంచి ఆడికి ఏం పెడుతున్నాం మేము? నూనె పెడుతున్నాం. ఈవేళ అది నూనె అని తెలిసింది ఆడికి. నెయ్యి కాదని గుర్తుపెట్టాడంటే ఇంకా ఆడికి చదువు మీద శ్రద్ధ ఉండదు, రుచులు కోరుకుంటాడు, పట్టుకుని ఇంటికి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. చదువుకున్నాడికి ఏముండాలా? చదువు మీదే శ్రద్ధ, చదువు అయ్యేదాకా చదువు మీదే శ్రద్ధ ఉండాలా. ఆడు చదువు పన్నిటి మీద శ్రద్ధ ఉంది. ఎలా గుంటడు ఆడు నిండా 14-15 ఏళ్ళు ఉంటాయి. స్కూటీ ఎక్కాడు, 80 కిలోమీటర్ల స్పీడ్తో సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తా ఫోన్ చూసుకుని వెళ్ళిపోతున్నాడు. కొత్త రూల్ చేస్తున్నారులే, 18 ఏళ్ళు నిలకుండా బండిస్తే వాళ్ళ బాబుని తీసుకెళ్ళి జైలు పెట్టేస్తారంట. ఏమండి, యాక్సిడెంట్ చేస్తే కేసు, బండి తోలతో దొరికితే ఆ కుర్రోడిని పనిష్మెంటు, వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. చిన్నప్పుడే భయంకరంగా దేని మీద శ్రద్ధ ఉండాలో దాని మీద లేదు. సరే మన దగ్గరకు వద్దాం. నీకు దేని మీద శ్రద్ధ ఉండాలా? సీనియర్స్ ఉన్నారు గుడికి రాగానే, ఇవాళ రాలేని వాళ్ళు ఎవరు? ఎందుకు రాలేదు? వచ్చిన వాళ్ళు ఎవరు నీరసంగా కనబడ్డారు? బాగున్నారా? ఎలా తెలుస్తుంది మనకి? ఇలా వెనక తిరిగి కూర్చుంటే? వెళ్ళేటప్పుడు పలకరించాలండి. వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? అవ్వడం ఆలస్యం తుర్రుమని పారిపోతారు. ఏదో ఇంట్లో దాచుకోవచ్చు, జున్ను ఒక ఎండిపోతుంది, కాకెత్తుకుపోతుంది అన్నట్టు. ఒక నిమిషం ఆగి పరామర్శ చేసి పలకరించి, ఇంకేమైనా కష్టం ఉంటే ఆగండి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్దామని ప్రార్థన చేసుకొని, అప్పుడు కదా సంఘం బాగుపడుతుంది. అప్పుడు కదా యావదాస్తి మీద స్తోత్రం చెప్పండి. నిన్న పాస్టర్ గారు మాట్లాడుతూ కొందరు జాతకాలు చెప్తుంది. పలానాలకు డబ్బులు ఇచ్చామనుకోండి, పైసా కూడా వెనక్కి వచ్చేస్తారు. పలానాలకు ఇచ్చామనుకోండి, మనం అడిగినా చెప్పరు. పలానాలకు ఇచ్చామనుకోండి, అడిగితే మర్చిపోయినమ్మా అంటారంట. పలానాలకు ఇచ్చామనుకోండి, తీసేసుకున్నాను తినేసానని చెప్తారంట. ఇందులో నమ్మకమైన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అమ్మ ఎవరి పేర్లు చెప్పిందని మీ అందరి గుండ్లు కొట్టుకుంటాయి. ఏం కంగారు పడకండి, మీకోసం కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే ఎవరు నమ్మకమైన వాడు? ఇచ్చిన దాన్ని నమ్మకంగా పట్టుకొచ్చి, అయ్యా నాకు ఇది ఇచ్చావు, 5 తలాంతులు ఇచ్చావు, 10 చేశానయ్యా తీసుకో, 2 తలాంతులు ఇచ్చావు, 4 చేశానయ్యా తీసుకో అని చెప్పగలిగేవాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు ఇచ్చావు కానీ చాలలేదు, నేను కొంత పెట్టాను, అయినా సరే పర్వాలేదు, పని జరిగింది, నీకు కుదిరినప్పుడు ఏం చెప్పేవాడు. బైబిల్లో వీళ్ళందరూ ఉన్నారు. తగిన వేళ ఇంటి వారికి అన్నం పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు ఫుడ్ కమిషనర్ విజయ్ కుమార్ రీల్స్ చూస్తారో లేదా మీరు? ఆయన గబుక్కి అంగన్వాడీ సెంటర్కి వెళ్తాడు, హాస్టల్కి వెళ్తాడు, కూర చూస్తాడు, అన్నం చూస్తాడు, ఎంత నూనె వేసావు, ఎంత పప్పు వేసావు, ఎన్ని గుడ్లు వేసావు, ఎంత చికెన్ ఎత్తున్నారు, ఎంతమంది, ఇవన్నీ అడుగుతాడు. వాళ్ళ అబద్ధం చెప్పారనుకోండి, నాకు తెలుసు మనిషికి ఎంత పెట్టాలో, ఇది అంతే ఉంటుందా? పిల్లలు కడుపు కొడతారా? పిల్లలు పెట్టద్ది పెట్టి తినేస్తారని వాళ్ళు సస్పెండ్ చేస్తూ ఉంటాడు. ఎంత మంచోడో క్రిస్టియన్, పేరు నిలబెట్టుకున్నాడు, యథార్థవంతుడు, ప్రభుత్వాలు భయపడ్డు, మినిస్టర్లు భయపడ్డు. ఎక్కడికన్నా వచ్చాడంటే సరిగ్గా లేకపోతే భయంకరంగా వాళ్ళని తిడతాడు. సరిగ్గా ఉన్న వాళ్ళు సాలువాలుగా ఇప్పుడు డబ్బులు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. బాగా చేసిన వాళ్ళకి ఎక్కడో ఒక హాస్టల్కి వెళ్తే ఆ వార్డుని పెళ్లి కూడా చేసుకోకుండా ఆవిడ హాస్టల్లోనే ఉండిపోయి జీతం అంతా పిల్లలకే ఖర్చు పెట్టి వాళ్ళతోనే ఉంటా ఉంటే వాళ్ళందరూ అంటున్నారు వార్డెని కాదండి మా అమ్మ అని. దేవుని స్తోత్రం కలిగిన కాక.
తగిన వేళ అన్నం పెట్టడానికి బుద్ధి గలవాడు ఎవడు? 10 మందా, 5గురా, 2రా, 1రా, నీ ఇంటి వారా, సంఘంలో వారా? ఎవరో ఒకరి పట్ల నువ్వేం చేయాలి? ఇప్పుడు బాధ్యత తీసుకొని కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? కొంచెంలో. అప్పుడు ఏం చేస్తాడు? ఈ 100 రూపాయల దగ్గరే నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు 1000 ఇస్తాడు. 1000 దగ్గర నమ్మకం ఉన్నావు, 10,000 ఇస్తాడు. నేను డబ్బుల్లో చెప్తున్నాను ఊరికే, పనుల్లో కూడా. నీకు ఇచ్చిన ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావు అనుకో, ప్రార్థన మీద అభిషేకాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఎర్నెస్ట్ ప్రేయర్, ఆశపడ ప్రార్థన చేస్తున్నావు అనుకో, స్వస్థతావరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. నువ్వెవరైనా బాగలేకపోతే, ప్రభువా నా చేతుల్లో ఏముంది నాయన, నువ్వు ప్రార్థించమన్నావు తండ్రి, ఇదిగో మీరు మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, బాగు చేయడం బాగైపోతారు. ఎప్పుడైతే స్వస్థావరం ఉపయోగిస్తున్నావో నమ్మకంగా, నీకు ప్రవచన వరాన్ని ఇస్తాడు. ముందే చెప్తావు, అమ్మా ఇదిగో పలానా కష్టం వస్తుంది, నీకు జాగ్రత్తగా ఉండు, ఇదిగో పలానా మేలు జరుగుతుంది, ఆశగా ఉండు. ముందు చెప్తావు, ఫోర్ టెల్లింగ్. అసలు దాంట్లో నమ్మకం రాకపోతే ఎవడిస్తాడు నీకు? దేవునికి స్తోత్రం కలిగినాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో ఈ 2 సంగతులు, 1 నీ సొంత తోట కాయాలి, 2 నీతో ఉన్న వారికి తగిన వేళ ఏం చేయాలి? నువ్వు అంటే బాధ్యత తీసుకోవాలి. ఇతరుల ఆత్మల క్షేమం కోసం బాధ్యత తీసుకోవాలి. నేనేం చేస్తున్నాను? నా జీవితాన్ని కాపాడుకుంటున్నాను. ఎక్కడా బలహీనపడకుండా ఇన్ని సంవత్సరాలు నా భక్తి జీవితంలో నేను దేవునితో నా నడకను మొదలుపెట్టి కొనసాగిస్తూ వచ్చాను. 38 సంవత్సరాలు నా విశ్వాస జీవితంలో తడబడకుండా వచ్చాను. నాకు అప్పగించిన సంఘానికి ఏం చేయాలో, నేనేం చేయగలను, నాకు ఏం వల్ల అవుతుందో దాన్ని చేస్తూ వస్తున్నాను. ప్రజలు మెచ్చుకున్నా, నొచ్చుకున్నా, సహకరించకపోయినా ఇన్నేళ్లగా ఎక్కడ పనిచేస్తే అక్కడ. ఇప్పుడు నేను, నా కుటుంబం, నా తోట, నా పిల్లలు కరెక్ట్గా పెంచుకున్నాను, నా కుటుంబాన్ని కరెక్ట్గా చూసుకున్నాను. నేను ఇప్పుడు సడన్గా చచ్చిపోయినా నా పిల్లలు ₹1 అప్పటికి కూడా ఎవడో ఉండడం. నేను ఇప్పుడు చనిపోయినా నా సంఘ పరిచర్య కొనసాగించడానికి వెనకాల వారసుల్ని సిద్ధం చేసుకుంటూ వచ్చాం. సంఘంలో మీరున్నారు కదా, పాస్టర్ గారు ఎందుకు మాట్లాడు భక్తి మానేరు, మీరు మీ విశ్వాసాన్ని కొనసాగించగలిగే పరిస్థితి వస్తుంది. దీంతో పాటు ఏం చేస్తున్నాను? ఇప్పుడు నాతో ఉన్న వారికి తగిన వేళ అన్నం పెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. నాకు నేర్చుకున్న సంగతులు, నేను ప్రభువుతో పొందిన అనుభవాలు నాతో ఉన్న సేవకులకు అందించాలి. నా సంఘంలో చెప్పిన బోధ పక్క సంఘాలకు కూడా చెప్పాలి. శక్తికి మించి ప్రయాణాలు చేస్తాను, శక్తికి మించి పరిచర్య చేస్తాను, వేరు సంఘాల్లో దేవుని మాటలు ప్రకటిస్తాను. దైవజనులు కొందరినైనా సిద్ధపాటు చేయాలని గడిచిన 14 ఏళ్లగా బైబిల్ కాలేజీ నడిపిస్తూ ఉన్నాను. ఖర్చుతో కూడిన పని, ఎవరిని రూపాయి అడగలేదు, మాకు సహాయం చేయమని అడగలేదు. ఓ బ్యాచ్ పూర్తి అవ్వడం లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది. నా కుటుంబం అందుకు నాకు సహకరించి, సంఘబిడ్డలో కొందరు సహకరించి పరిచర్య చేసి ప్రాణం పోయేంత బలహీనతలు ఉన్నా కూడా పని ఆపలేదు. ఇదంతా ఏంటి? తగిన వేళ అన్నం పెట్టడమే. దేవుని స్తోత్రం. సొంత తోటను కాసుకోవడం, చెప్పండి, తగిన వేళ అన్నం పెట్టడం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తన యావదాస్తి మీద మనల్ని ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఎంతమందికి ఆస్తి కావాలి? ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం కావాలి? ఎంతమందికి దేవుడు చెయ్యి పట్టుకొని నడవాలి? ఎంతమందికి దేవుడు మన తలనైన గుండెల మీద ఆనించుకొని ఇలా చేత్తో పట్టుకొని తీసుకుంటూ వెళ్ళాలి? దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. నేను కొంచెం తెగించి అప్పుడప్పుడు కష్టంలో బాధలోని బిడ్డలు పట్టుకుంటాను. నేను వాళ్ళు ఏమన్నా అనుకుంటారని కూడా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నా హృదయం నిండా తండ్రి ప్రేమ ఉంది. ఆ ఒక్క క్షణంలో నాకు తెలుసు, నేను గమనిస్తాను, వాళ్ళు అనుభవించే వాళ్ళు చెప్తారు, నా హృదయంలో ఉండేటువంటి ఆదరణ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దేవుని స్తోత్రం కలిగిన. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని నేనే మంచి మనసుతో అలా పట్టుకుంటే వాళ్ళ హృదయాలకు అంత దీవెన వస్తే, నా యేసయ్య పట్టుకుంటే దేవుని స్తోత్రం కలిగిన. ఎప్పుడు పట్టుకుంటాడు? చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. పాడితే పట్టుకుంటాడా? చెప్పండి, పాడితే పట్టుకుంటాడా అండి? పట్టుకోడు. మరి ఎప్పుడు? నీ తోట నువ్వు కాయి. దేవునికి స్తోత్రం. ఇంటి వారికి, తోటి వారికి, బలహీనలకు తగిన వేళ ఓ ముద్ద పెట్టడానికి కావాల్సిన బాధ్యత తీసుకో. చెక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి. దావీదు అంటాడు,
నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి తినేస్తుందయ్యా. యేసయ్య ఇంటిని కూర్చున్న ఆసక్తి తినేసింది. భక్త పౌలు సంఘాన్ని కూర్చున్న ఆసక్తి తినేసింది. ఈరోజు సంఘంలో కొంతమంది బిడ్డలు ఆగకుండా ప్రార్థన చేయడానికి అదే కారణం. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, ఈ పిల్లలకి ఇంత భారం ఎలాగొచ్చింది, ఇంత కన్నీళ్ళు ఎలాగొచ్చాయి, ఇంత విజ్ఞాపన ఎలా వచ్చిందంటే ఆ ఆసక్తి దేవుడు హృదయాల్లో పెట్టాడు. ఇది మన భాగ్యం. ప్రార్థించేవారు ఆపకండి, పరిచర్య చేసేవారు ఆపకండి, సహకరించేవారు ఆపకండి, పక్కాల కోసం బాధ్యత తీసుకుని ఆపకండి. ఇంకేం చేయాలి? మనం 2 అక్షరాలు వచ్చాయి, తర్వాత ఇంగ్లీష్ అయిపోయిందా? ఏం చేయాలి? మాట్లాడరేంటండి? 2 అక్షరాలు వచ్చాయి, తర్వాత ఏం చేయాలా? ఇంకో 2 అక్షరాలు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఎప్పుడు దాకా? అన్నీ వచ్చేదాకా. ఎప్పుడు దాకా? ఆయన వచ్చేదాకా. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. మనం ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా అండి? ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. నీ ఆగమనం జరిగితే తప్ప, నీ ఆగమనం జరిగితే తప్ప కన్నీటి ధార ఆగదు యేసయ్యా, కన్నీటి ధార ఆగదు యేసయ్యా, నా కన్నీటి ధార ఆగదు యేసయ్యా. మోకరించండి, ప్రార్థించేద్దాం. ఎప్పుడు దాకా చేయాలి? ఎంతవరకు చేయాలి? మన బ్రతుకులలో యేసునాథుని రాక జరిగేదాకా, లేదా మన జీవితకాలం పూర్తయ్యేదాకా. నీవుగాక ఎవరున్నారయ్యా, నీవుగాక ఎవరున్నారయ్యా, కన్నీరు తుడువా నా యేసయ్యా, నా కన్నీరు తుడువా నా యేసయ్యా. ఆప్తుల స్నేహం తెగిపోయినను, నా ప్రియ మిత్రులే విడచినను. ఆప్తుల స్నేహం తెగిపోయినను, నా ప్రియ మిత్రులే విడచినను. మారని నేస్తం నీవు తప్ప యేసయ్యా, నా మారని నేస్తం నీవు తప్ప ఎవరున్నారు ప్రాణప్రియా, నాకెవరున్నారు ప్రాణప్రియా. ఎవరున్నారయ్యా? నువ్వు వచ్చే వరకు నా తోట కాచుకొని, నా బ్రతుకు కాచుకొని, నా విశ్వాసాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, నీ మీద నాకున్న ప్రేమను కాపాడుకొని, నీ సన్నిధి మీద నాకున్న కోరికను కాంక్షను కాపాడుకొని అయ్యా నీ ఎదురు చూస్తాను తండ్రి. దివిటి వెలగనిస్తాను, మండుచున్న దీపంలాగా ఉంటాను. ప్రక్క వారికి, నా తోటి వారికి, నా సంఘంలో వారికి, నా ఇంట్లో వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి నువ్వు ఎన్నిక చేసుకున్నావు కదా నాయనా. నేనేం చేయాలో దాన్ని చేస్తాను తండ్రి, నేను చేస్తాను, నన్ను కనికరించు. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి, ప్రభువుతో చెప్పండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి వందనాలు. ఈ మధ్యాహ్నం మాతో మీరు మాట్లాడుతున్నారు. నేల మంటిని, పురుగును నాయన, చేతకాని వాడునైనా నన్ను మమ్మల్ని పట్టుకొని ఒక అద్భుతమైన నీ సన్నిధిలోనికి, సహవాసంలోకి, నిరీక్షణలోకి తీసుకొచ్చావు. మీరు వచ్చే వరకు మా దీపాలు వెలగాలి, మా నడుము కట్టుకొనే ఉండాలి, మా భక్తిని కాపాడుకోవాలి. మీరు వచ్చినప్పుడు లెక్క ఒప్పగించాలి తండ్రి. అప్పటి వరకు మాతో ఉన్నవారిని, మా సంఘాన్ని, కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుంటూ బ్రతుకు కొనసాగించాలయ్యా. ఈ మెలకువ మాకు దయచేయండి. నువ్వు వచ్చినప్పుడు నీతో కూర్చుండే స్థానం, ఏలే స్థానం, యావదాస్తిని అధికారం ఇచ్చే దేవుడు. ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి చూపండి. ఈ మాటలు వింటున్న బిడ్డలలో దీవెనొచ్చు, ఈ కృపను కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక. ఆమేన్.